మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నిర్వహించిన తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్షల నిర్వాహకులు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన 217 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా సర్వైట్ హై స్కూల్లో 194 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా సమయానికి ముందుగానే మండల విద్యాశాఖ అధికారి కావుడి వెంకటేశ్వర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో 2 పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు స్వయంగా కేంద్రాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా కొమరోలు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి కూడా 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రతి గదిని సందర్శించి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల పరిస్థితిని పరిశీలించి పరీక్షల నిర్వహణపై నిర్వాహకులకు సూచనలు చేశారు. విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనుకూలంగా ఫ్యాన్లు, తగిన వెలుతురు, మంచినీటి సౌకర్యం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులో ఉంచినట్లు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు. పరీక్షల నిర్వహణ పట్ల మండల విద్యాశాఖ అధికారి కాపుడి వెంకటేశ్వర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 2 పరీక్షా కేంద్రాల చీఫ్లు శివనాగేశ్వరరావు, నిరంజన్ కుమార్, డిపార్ట్మెంటల్ అధికారులు శ్రీనివాసులు, షేక్ షాబాలి, ఇన్విజిలేటర్లు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ 2 సెంటర్లు ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ హై స్కూలు, రెండవది సర్వేట్ పాఠశాల. గవర్నమెంట్ హై స్కూల్లో 217 మంది, సర్వేట్ పాఠశాలలో 194 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిపై చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. చీఫ్లు, డిపార్ట్మెంట్లకి మాన్యువల్గా ట్రైనింగ్ ఇచ్చారు ప్రభుత్వ ఉన్నత అధికారులు. ఎబెక్స్లో అనేక పర్యాయాలు ఎబెక్స్లో వాళ్ళకు నిబంధనలని కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా తెలిపిన్నారు. ఆ మేరకు విద్యార్థులందరినీ కూడా పరీక్ష సెంటర్లోనికి ఎంటర్ అయిన వెంటనే కావలసినటువంటి వేస్ట్ మెటీరియల్ని కూడా తొలగించి సెల్ ఫోన్, ఈవెన్ ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్లు వారి దగ్గర కూడా తొలగించేసి పరీక్షలు ఈరోజు బాగా జరుపుతూ ఉన్నారు. అందరూ కూడా హాజరై ఉన్నారు. ఎగ్జామ్స్ 10th క్లాస్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జీవితంలో ఒక టార్గెట్ 10th ప్రామాణ్యత అన్నిటికీ. ఇక ఫర్దర్ మిలిటరీ, పోలీసులకి వెళ్ళాలన్నా కూడా ఆ 10th క్లాస్ కాబట్టి టార్గెట్. 10th క్లాస్లో పిల్లలకి ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి సిలబస్ కంప్లీట్ చేసి ఈ 100 days యాక్షన్ ప్లాన్లో ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి ప్రతిరోజు ఆ టెస్టులో ఉన్నటువంటి మార్కులు వాళ్ళకు తెలిపి ఎక్కడైతే లోపం ఉందో అక్కడ చర్యలు తీసుకొని పరీక్షలు నిర్వహించారు. మంచి ఈ సంవత్సరము స్టేట్ వైజ్గా మరి మన జిల్లాలో, మన మండలంలో మంచి రిజల్ట్ వస్తుందని తెలియపరుచుకుంటూ, ఇందులకు కావాల్సినటువంటి ప్రభుత్వం మరి మా గౌరవ డిఓ గారు అయితేనేమి, కమిషనర్ గారు, మరి మన అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు, మా ఆర్జేడి గారు, మరి లింగేశ్వరరెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మరి సిబ్బందిని అందరినీ కూడా మంచి తరబేతిచ్చి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని వారు చెప్పినటువంటి రీతిలో వాళ్ళు నడుచుకున్నాం. ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుందని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. కొమరోలు మండల ప్రజలందరికీ నమస్కారాలు. మరియు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి కొమరోలు మండలంలో 2 సెంటర్లు ఉంటాం. ఒకటి గవర్నమెంట్ హై స్కూల్, ఒకటి తర్వాత సర్వేట్ హై స్కూల్. ఒకటి 2 స్కూళ్ళలో కొమరోలు మండలంలో ఉన్న అన్ని 10th క్లాస్ స్కూళ్ళకి సంబంధించి స్టూడెంట్స్ అంతా ఈ 2 సెంటర్లు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కాబట్టి 2 సెంటర్లకి బందోబస్తు ప్రతిష్టంగా ఇవ్వడం జరిగింది. ఎలాంటి మాస్ కాపింగ్ కూడా జరగకుండా జాగ్రత్తలు చూసుకుంటాము. ఎగ్జామ్ సెంటర్ల చుట్టూ ఉన్న జిరాక్స్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎలాంటి ఏ షాపులు కూడా ఓపెన్ చేయడం జరగదు. తర్వాత ఎంఆర్ఓ గారు కూడా 144 సెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులందరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ బాగా రాసుకొని మంచి మార్కులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను.